సుహాసిని, వ్రతానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వెళ్లేటప్పుడు వాయినాలిస్తారు కదా, అవేమేమిస్తారో కనుక్కో. నువ్వు మొదటిసారి చేస్తున్నావు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళని చూసుకోవాలి. వాటికి ఏమేం ఖర్చు అవుతుందో ఆ డబ్బంతా నేనిస్తాను. ఎందుకంటే నీ భర్త డబ్బుతో నువ్వు చేస్తే అది గౌరవంగా ఉంటుంది, నీకు కూడా తృప్తిగా ఉంటుంది. లేదంటే దీనికి కూడా సుహాసిని తన ఆస్తిలో నుంచి తీసి ఇలా ఘనంగా చేసిందని చెప్పి ఎవరు అనుకోకూడదు. నువ్వు నా భార్యగా ఆ రోజు అందరికీ తెలియాలి. వచ్చిన ప్రతి ముత్తైదువుకి నువ్వు వాయనం ఇచ్చి పంపేటప్పుడు రాఘవ భార్య సుహాసిని ఈ ఇంటి పెద్ద కోడలు అని అందరికీ తెలియాలి. ఇంకోటి, నా భార్య పూజ చేసుకుంటుంటే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే స్వయంగా చూసి కావలసిన వస్తువులు కూడా నేనే తీసుకొస్తే ఆ సంతోషం కూడా నాకు చాలా గొప్పగా ఉంటుంది సుహాసిని. నీ ఆలోచన బాగుంది. నువ్వు చెయ్యాలనుకుని ఈ పూజ నాతో చేయించాలనుకోవడం ఇదంతా చాలా బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం అలేకిని పూజ చేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? నువ్వు పూజ చేయాలనే కదా నేను ఇదంతా చేస్తుంది. నువ్వు పూజ చేసుకుని పీటల మీద కూర్చోబెట్టి వాళ్ళకివ్వాల్సిన వాయినాల గురించి నేను మాట్లాడుతుంటే మళ్ళీ ఇప్పుడు నీకేమైంది? ఎందుకిప్పుడు మళ్ళీ నువ్వు అలేఖ్య గురించి మాట్లాడుతున్నావు? ఏంటి సుహాసిని నువ్వు మాట్లాడుతుంది? ఈ విషయంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ఎవరు చెప్పినా సరే వినకుండా ఉన్నాను అంటే ఇప్పుడు నువ్వు చెప్తే నేను వింటాననుకుంటున్నావా? అది కాదు రాఘవ, గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఏంటి, గొడవ జరుగుతుందేమో అని భయపడుతున్నావా? లేదంటే మళ్ళీ ఏదైనా డిస్కషన్ జరిగిందా? అదేం లేదు రాఘవ. అంటే అయితే మరెందుకు పూజ నువ్వు చేసుకోనంటున్నావు? నా మాట విను రాఘవ. చేసుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఇప్పుడు లేనిపోని న్యూసెన్స్ గొడవలు తప్పితే. ఆల్రెడీ అలేఖ్య నేను చేసుకుంటాను అంటూ పట్టుబడుతూ ఆ పూజకు కావలసిన ఏర్పాట్లు తను కూడా చేసుకుంటుంది. అయితే అలేఖ్య పూజ ఏర్పాట్లు చేసుకుంటుందని మనం తగ్గిపోవాలా? తగ్గే ప్రసక్తే లేదు. అది కాదు రాఘవ. ఇంత తెలుసు కూడా మళ్ళీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే ఏదో జరిగింది, ఎవరు ఏదో అన్నారు, అంతే కదా? చెప్పు సుహాసిని. రాఘవ, ఈ విషయాలన్నీ వదిలేసి గొడవకి గొడవే సమాధానమైతే ఎలా చెప్పు? ఎవరో ఒకరు తగ్గాలి కదా. అలేఖ్య తగ్గనంటుంది, మనం తగ్గుదాం. తగ్గితే వచ్చే నష్టమేం లేదు కదా. నాకు అర్థమైంది. మళ్ళీ ఎవరో నీతో గొడవ పెట్టుకున్నారు, అందుకే నువ్వు వచ్చిన దగ్గర నుంచి వ్రతం వద్దు ఏం వద్దని మాట్లాడుతున్నావు. ఎవరేమన్నారు ఇప్పుడే తెలుస్తాను. మళ్ళీ ఈ టాపిక్ గురించి ఇంకెవరు నీ దగ్గర తీసుకురాకూడదు. రా. నేను రాను రాఘవ, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నేను చెప్తున్నాను కదా, నిన్ను వదిలిపెట్టడానికి కాదు నేను పట్టుకుంది. చివరి వరకు నీకు తోడుగా ఉంటాను, నీ వెంటే ఉంటాను. నీతో వరలక్ష్మి వ్రతం జరిపిస్తాను. ఎవరేమన్నారో మాట్లాడతాను. రా. రాఘవ, చూడండి, మీ అందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సుహాసినిని ఎవరైనా పూజ చేసుకోవద్దని అన్నారా? ఈ పూజ సుహాసినియే చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పాను కదా. మీరందరూ కూడా ఒప్పుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు తను చేసుకోను అంటుందంటే అర్థమేంటి? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరంటారా? అంటే గింటే అలేఖ్యనే అనాలి. అమ్మా, అలేఖ్య గురించి మీరేం పట్టించుకోవద్దు. నా దృష్టిలో అలేఖ్యకి వాల్యూవే లేదు. అలేఖ్య మాట అసలు నేను కేర్ చేయదలుచుకోలేదు. మీరు మాత్రం సుహాసిని ఏమీ అనొద్దు. అది దయచేసి నా రిక్వెస్ట్ అనుకోండి. ఈ వరలక్ష్మి వ్రతంలో సుహాసినియే నా పక్కన కూర్చుంటుంది, ఈ ఇంటి పెద్ద కోడలుగా. ఒరే రాఘవ, ఏంట్రా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఈ గొడవను ఎంత దూరం తీసుకొస్తారా?
అసలు వ్రతం చేసుకోవాలంటే మనశ్శాంతి ఉండాలి గాని వ్రతం కంటే ముందే మనశ్శాంతిని దూరం చేసే పరిస్థితులు తెస్తున్నారు మీరు. సుహాసిని, బావగారు ఎలా చెప్తే అలా విను. ఏంటి భూమి, నువ్వు కూడా ఏం తెలియదల్లా మాట్లాడుతున్నావు? పూజ చేసుకుంటానంటే అలీకి ఏమంటుందో నువ్వు విన్నావు కదా? ఎవరికో పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేయమని ఈవెంట్ వాళ్ళతోటి పూల షాప్ వాళ్ళతోటి మాట్లాడేసింది. పైగా పూజాని కూడా తీసుకొచ్చేసింది. ఇన్ని జరుగుతున్నప్పుడు నేను పూజ ఎలా చేసుకుంటాను? అన్నయ్య, ఈ పరిస్థితిలో అసలు పూజ అనేది లేకపోతే ఏమవుతుంది? రే మాధవ్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పూజ లేకపోవడం ఏంట్రా? ఒకసారి వరలక్ష్మి వ్రతం అనుకున్నప్పుడు మళ్ళీ అది లేకుండా క్యాన్సిల్ చేయడం ఎందుకు? అలాంటిదేమీ లేదు, వ్రతం జరుగుతుంది. ఈ వ్రతంలో సుహాసిని తప్పనిసరిగా పీటల మీద కూర్చుంటుంది. రాఘవ, పెద్దవాళ్ళ ముందు నేనెప్పుడు ఏం మాట్లాడలేదు. నేను పోయే లోపల మీరందరూ సంతోషంగా ఉండాలి, నేను పోయే లోపలే మీ అందరినీ ఆనందంగా చూడాలనేదే నా కోరిక. ఇలా మీరు బలవంతంగా వద్దన్నా సరే పూజ చేస్తే ఆ పూజ అయ్యేదాకా నేను ఉంటానో లేదో అన్న టెన్షన్తో చనిపోయేలా ఉన్నాను. సుహాసిని, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఏం చేయమంటావు రాఘవ? లేకపోతే ఏంటి? నేను వద్దంటున్నాను కదా, నా మాట వినొచ్చు కదా. సరే, ఇప్పుడేంటి? నువ్వు చేసుకోవు, నేను చేసుకోవాలా? ఎలా చేసుకుంటాను? నా మనసులో లేనప్పుడు ప్రశాంతత కోసమే కదా పూజ చేసుకునేది. కానీ పూజ చేసుకుంటే ఇంకా మనశ్శాంతి దూరం అయ్యేది నా ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికీ కూడా మనశ్శాంతి దూరం అవుతుంది. అదే ఉద్దేశంతో నేను చేసుకోను అంటున్నాను. ఒక్కసారైనా నా సైడ్ నుంచి ఆలోచించు.